కొంచెం బాధాకరంగా అనిపించే అంశాలు, బాధాకరంగా అనిపించే ఘటనలు కూడా జరిగిన పరిస్థితుల మధ్య ఈరోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. Yesterday was one such day. In fact, చాలా బాధ అనిపించిన రోజు కూడా. అంటే మనం ఎంత బాగా కష్టపడతా ఉన్నా కూడా, ఎంత బాగా ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా కొన్ని మన చేతుల్లో లేని అంశాలు కూడా మనం బాధ్యత వహించవలసిన పరిస్థితి వస్తూ ఉంది. Yesterday was one such incident where Chittoor జిల్లాలో an incident took place where తమిళనాడు నుంచి రావాల్సిన అంబులెన్స్ ట్యాంకర్ సరైన సమయానికి రాలేకపోయినందువలన ఆక్సిజన్ కొరత ఏర్పడి దానివల్ల ఇట్ లెడ్ టు దాదాపుగా 11 మంది అని చెప్పి నేను అన్నారు, చనిపోవడం కూడా జరిగింది అన్న పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. దీస్ ఆర్ ద డిఫికల్ట్ టైమ్స్. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ఆక్సిజన్ పరిస్థితి ఏ స్థాయిలో ఉంది అని అంటే, నిన్న కూడా వీ హ్యాడ్ టు ఎయిర్ లిఫ్ట్ 6 ట్యాంకర్లను గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వి ఎయిర్ లిఫ్టెడ్ టు ఒరిస్సా సో దాట్ ఆ లీడ్ టైం, ఆ ట్రావెల్ టైం తగ్గించగలుగుతామని. ఒరిస్సాకు ఎయిర్ లిఫ్ట్ చేసి అక్కడ నుంచి ఎంటీ ట్యాంకర్స్ని ఒరిస్సాకి ఎయిర్ లిఫ్ట్ చేసి అక్కడ నుంచి ఆక్సిజన్తో వెనక్కి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం, ఎయిర్ లిఫ్ట్ చేసి టు రెడ్యూస్ ద లీడ్ టైం. విదేశాల నుంచి కూడా ఆక్సిజన్ ఏకంగా కొనుగోలు చేసి షిప్స్ ద్వారా ఆక్సిజన్ను కూడా తెప్పిస్తూ ఉన్నాం. దీస్ ఆర్ ద టైమ్స్ వీఆర్ లివింగ్ ఇన్. అసలు ఇంత కలెక్టివ్గా ఎఫర్ట్స్ పెడతా ఉన్నా కూడా, ఇంత కన్సార్టెడ్గా ఎఫర్ట్స్ పెడతా ఉన్నా కూడా కొన్ని మన చేతుల్లో లేని కొన్ని అంశాలు వల్ల కొన్ని నష్టాలు జరుగుతూ ఉన్నాయి. బట్ దీస్ ఆర్ టెస్టింగ్ టైమ్స్. ఐ రిక్వెస్ట్ ఆల్ ది కలెక్టర్స్, do not be disheartened by what has happened, but be more vigilant. You should be more ఇంకా మానవత్వం చూపించాల్సిన అవసరం ఉంది అన్నది, become more and more humane so that we address these issues in a much sympathetic manner. వ్యాక్సిన్ల పరిస్థితి ఏమిటి అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. దేశంలో వ్యాక్సిన్స్ కెపాసిటీ టు మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ దగ్గర ఎంత కెపాసిటీ టు మ్యానుఫ్యాక్చర్ ఉంది అని అంటే కేవలం 7 కోట్లు మాత్రమే పర్ మంత్ మ్యానుఫ్యాక్చర్ చేసే కెపాసిటీ మన దేశంలో ఉంది అనే సంగతి అందరికీ తెలుసు. ప్రతిపక్ష నాయకులకు తెలుసు. ప్రతిపక్షాన్ని అధికారంలో లేదు అని చెప్పి జీర్ణించుకోలేక వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి తేవాలి అని తాపత్రయపడే ఎల్లో మీడియాకు తెలుసు. దేశంలో ఉన్న కెపాసిటీయే 7 కోట్లని. అందులో 6 కోట్లు కోవిషీల్డ్ సీరం ఇన్స్టిట్యూట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటే, 1 కోటి భారత్ బయోటెక్ సంస్థ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది 1 కోటి వ్యాక్సిన్స్. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ఈ భారత్ బయోటెక్ అన్నది ఎవరిది అని అంటే సాక్షాత్తు ఈ చంద్రబాబు నాయుడు గారి బంధువులు, సాక్షాత్తు రామోజీరావు గారి కొడుకు వియంకుడిది. సో అక్కడ ఏం జరుగుతూ ఉంది అన్న సంగతి అందరికీ తెలుసు. దేశం మొత్తం 7 కోట్ల వ్యాక్సిన్స్ మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేసే పరిస్థితి ఉంటే, దేశానికి మొత్తం ఇంతవరకు ఇచ్చింది ఎంత అని చెప్పి చూస్తే కేవలం 17 కోట్ల డోసులు మాత్రమే దేశం మొత్తానికి ఇచ్చినారు. దేశం మొత్తానికి అవసరం ఎంత అని చెప్పి చూస్తే
45 సంవత్సరాల పైచిలుకు ఉన్న వాళ్ళు, పైన ఉన్న వాళ్ళు 26 కోట్ల మంది జనాభా వాళ్ళ లెక్కల ప్రకారం. అంటే ఇంటూ 2 డోసులు అంటే 52 కోట్లు. అంతకన్నా తక్కువ 45 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది అని అంటే 60 కోట్ల మంది జనాభా ఉన్నారు. అంటే ఇంటూ 2 డోసులు అంటే 120 కోట్లు. అంటే 120 కోట్లు ప్లస్ 52 కోట్లు అంటే 172 కోట్ల డోసులు దేశానికి అవసరమైతే ఇంతవరకు కేవలం 17 కోట్ల డోసులు మాత్రమే భారతదేశం అడ్మినిస్టర్ చేయగలిగింది. అంటే నాట్ ఈవెన్ 10%, లెస్ దెన్ 10% మాత్రమే అడ్మినిస్టర్ చేసిన పరిస్థితి ఈరోజు దేశంలో కనపడతా ఉంది. ఇక మన రాష్ట్రం గురించి పరిస్థితి వస్తే 45 సంవత్సరాల పైచిలుకున ఉన్న వాళ్ళు ఎంతమంది అని చూస్తే, ఇంక్లూడింగ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ వర్కర్స్తో కలుపుకుంటే 1.48 crores జనాభా. అంటే ఇంటూ 2 డోసెస్ అంటే దాదాపుగా 3 కోట్ల డోసులు. అదే రకంగా 45 సంవత్సరాల దిగువన 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు ఎంతమంది అని చెప్పి చూస్తే దేర్ ఆర్ అనదర్ 2 కోట్ల మంది జనాభా ఆంధ్ర రాష్ట్రంలో. అంటే ఇంటూ 2 డోసెస్ అంటే మరో 4 కోట్లు. అంటే ఆంధ్ర రాష్ట్రానికి దాదాపుగా 7 కోట్ల డోసులు అవసరం ఉంటే 18 సంవత్సరాల నుంచి పైచిలుకు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పి లెక్కేస్తే 1.48 crores ప్లస్ 2 crores, ఈ 3.5 crores దాదాపుగా ఇంటూ 2 డోసెస్ అంటే దాదాపుగా 7 కోట్ల డోసులు ఆంధ్ర రాష్ట్రానికి అవసరం ఉంటే ఇంతవరకు కేవలం 73 లక్షల డోసులు మాత్రమే కేంద్రం నుంచి మనకు అందాయి. ఈరోజు ఈ పరిస్థితి ఇది ఉంది అని అందరికీ తెలుసు. వ్యాక్సిన్ కంపెనీలు కూడా మనం డబ్బులు ఇస్తామని చెప్పి మనం చెప్పినా కూడా వాళ్ళు తీసుకోవడం లేదు. మాకు సప్లై చేయండి అని చెప్తే కూడా వాళ్ళు చేయడం లేదు. ఎందుకంటే అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో నడుస్తూ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ కేంద్రము సుప్రీంకోర్టుకు అఫిడవిట్ కూడా దాఖలు చేసింది నిన్న. ఆ దాఖలు చేసిన అఫిడవిట్లో వాళ్ళు క్లియర్గా రాశారు, మేము రాష్ట్రాలు ఎంత అడిగితే ఎంత కొనుగోలు చేయాలనుకుంటే అంత ఇచ్చే పరిస్థితి లేదు. వ్యాక్సిన్ కంపెనీలు మా నియంత్రణలోనే సాగాలి. వ్యాక్సిన్ కంపెనీలు మేము ఎంత కోటా కేటాయింపు చేస్తే అంత కోటా మాత్రమే ఆయా రాష్ట్రాలకు ఇవ్వాలి, అంతకన్నా ఎక్కువ ఇవ్వకూడదు. డబ్బులు ఇస్తే డబ్బులు ఇచ్చే రాష్ట్రం ఏదైనా కానీ డబ్బులు ఇవ్వని రాష్ట్రం అయినా కూడా రెండు ఒకే మాదిరిగానే ఉండాలి. జనాభా ప్రాతిపదికన మేము అలాట్ చేస్తాము కోటాను, ఆ కోటా ప్రకారమే వ్యాక్సినేషన్ కంపెనీలు వ్యాక్సిన్ సప్లై చేయాలి అని చెప్పి ఏకంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు అఫిడవిట్ కూడా వేసింది. ఇలాంటి పరిస్థితి ఉంది అని తెలిసి కూడా ఈరోజు కూడా నాకు బాధ అనిపిస్తుంది. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అండ్ ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి ఇట్లాంటి పేపర్లు చూస్తా ఉన్నప్పుడు, టీవీ5 ఇట్లా టీవీ5 లాంటి ఛానళ్ళు చూస్తా ఉన్నప్పుడు 45 కోట్లు మాత్రమే ఆంధ్ర రాష్ట్రం ఇస్తామని చెప్పింది. వ్యాక్సిన్లకు 1600 కోట్లు ఖర్చు చేయడానికి వీళ్ళకి మనసు రావడం లేదు. కమిషన్ల కోసం అని చెప్పి, కమిషన్లు రావని చెప్పి ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. ఆ బాధ్యతారహితంగా మాట్లాడే మాటలను మళ్ళీ ఈనాడు దినపత్రికలో పతాక శీర్షికల్లో రాస్తారు. వాళ్ళయే మళ్ళీ వ్యాక్సిన్ కంపెనీలు. ఇదే రామోజీరావు గారి కొడుకు వియంకుడిది కంపెనీ. ఏం జరుగుతుందో తనకు తెలుసు, చంద్రబాబు నాయుడుకి తెలుసు, తన బంధువులే కంపెనీ. అయినా కూడా వక్రీకరించే దానికోసం, ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేసేదానికోసం, కలెక్టర్ల మీద దుష్ప్రచారం చేసేదానికోసం, ప్రజల్లో అలజడి క్రియేట్ చేసేదానికోసం ఇటువంటి తప్పుడు సమాచారాన్ని, ఇటువంటి తప్పుడు మెసేజింగ్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఒకవైపున వ్యాక్సిన్స్ కానివ్వండి, ఒకవైపున హెల్త్ కేర్ కానివ్వండి, ఒకవైపున ఆక్సిజన్ సప్లై కానివ్వండి, ఎక్కడా కూడా రాష్ట్రంలో దేశంలో ఎక్కడ జరగని విధంగా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై కలెక్టర్స్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై అడ్మినిస్ట్రేషన్. గొప్పగా కూడా చెప్తాను. బికాజ్ వీ డోంట్ హ్యావ్ tier 1 cities like Hyderabad, like Bangalore,
లైక్ చెన్నై ఇవి మనకు లేవు. లేనప్పటికీ కూడా మన దగ్గర మార్టాలిటీ రేట్లు, మన దగ్గర చనిపోయే వారి సంఖ్య పాజిటివిటీతో కంపేర్ చేస్తే చనిపోయే వారి సంఖ్య వన్ ఆఫ్ ద లీస్ట్ ఇన్ ద కంట్రీ. బహుశా కేరళ మనకన్నా కొద్దిగా తక్కువ ఉందేమో, మిగిలిన రాష్ట్రాలు అన్నిటికన్నా కూడా మనం చాలా బెటర్గా ఉన్నాం. కారణం, ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్, ఎంటైర్ ఆఫీసర్స్, కలెక్టర్ల స్థాయి నుంచి గ్రామ వాలంటీర్ ఆశా వర్కర్ స్థాయి దాకా కూడా ఎంతో కమిటెడ్గా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి, ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ పీపుల్. బట్ ఎస్, కొన్ని ఘటనలు జరుగుతూ ఉన్నాయి. వీఆర్ లివింగ్ ఇన్ అన్ ఎన్వైర్న్మెంట్ విచ్ ఇస్ పొలిటికలీ ఛార్జ్డ్. జీర్ణించుకోలేని పరిస్థితిలో కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది ఎల్లో మీడియా సంస్థ యాజమాన్యాలు ఉన్నాయి కాబట్టి వీరందరితోనూ కూడా మనం డీల్ చేయాల్సిన పరిస్థితి తప్పదు. సో ఇంకా అలర్ట్గా ఉందాం, ఇంకా జాగ్రత్తలు తీసుకుందాం, ఇంకా మానవత్వం ప్రదర్శిస్తాం, ఇంకా హ్యూమెన్గా తయారవుదాం. నిన్న చనిపోయిన ఘటనలో 11 మందో ఎంతమంది అయితే చనిపోయారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా మన తప్పు కాకపోయినప్పటికీ పక్క రాష్ట్రం నుంచి రావాల్సిన ఆక్సిజన్ సప్లై సరైన సమయంలో రాలేదు కాబట్టి జరిగినప్పటికీ అయినా కూడా లెట్ us టేక్ ఓనర్షిప్. ఆ చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా ఐఎమ్ ఇన్స్ట్రక్టింగ్ ద చిత్తూరు కలెక్టర్ టు మేక్ షూర్ దట్ 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఖచ్చితంగా ఆ ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి కలెక్టర్ను దయచేసి ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నాను. Make sure that the collector and the joint collector, one of them definitely go there, give them a humane touch, associate yourself with the family, give them the confidence. ఇచ్చి వాళ్ళకు కనీసం 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఇచ్చి లెట్స్ ఓన్, ఎస్, తప్పు ఎవరి దానిలో జరిగినా కూడా తప్పు జరిగింది. ఆ తప్పులు కూడా ఇంకా జరగకోకుండా ఫ్యూచర్లో ఇంకా ఎలా చేయగలుగుతాం, ఇంకా ఎలా మెరుగ్గా చేయగలుగుతాం అన్న అంశాల మీద లెట్స్ ఫోకస్. యాక్సెప్టింగ్ అ మిస్టేక్ అనేది మన గవర్నమెంట్లో ఎప్పుడూ కూడా చిన్న చూపు కాదు. అవర్ గవర్నమెంట్ ఇస్ ఆల్వేస్ స్టూడ్ ఫర్ ట్రాన్స్పరెన్సీ. మన గవర్నమెంట్లో వీ హ్యావ్ దేశం మొత్తము ఎలా ఒక మాదిరిగా ఉన్న మన రాష్ట్రంలో మాత్రం ట్రాన్స్పరెన్సీకి అత్యంత పెద్ద పీట వేశారు. టెస్టుల పరంగా కానీ, ట్రీట్మెంట్ పరంగా కానీ ప్రతి అడుగులోనూ కూడా we've shown to the nation that how transparent we are అని చెప్పి ప్రతి అడుగులోనూ అదే చేస్తూ ఉన్నాం. ఈరోజు బటన్ నొక్కితే ఈ 2 సంవత్సరాల కాలంలోనే, 23 నెలల కాలంలోనే బటన్ నొక్కితే దాదాపుగా 87,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ జరిగింది. ఒక బటన్ నొక్కుతానే ఇక్కడ నుంచి ఎటువంటి కరప్షన్కు తావు లేకుండా, ఎటువంటి డిస్క్రిషన్కు తావు లేకుండా, ఎటువంటి వివక్షకు తావు లేకుండా బటన్ నొక్కుతానే 87,000 కోట్ల రూపాయలు పేదలకు, అర్హులకు ట్రాన్స్ఫర్ చేశారు. మరి అటువంటి బటన్ నొక్కుతేనే ట్రాన్స్ఫర్ 87,000 కోట్లు చేసిన ఈ ప్రభుత్వం కేవలం 1,600 కోట్ల రూపాయలు వ్యాక్సినేషన్ కోసం ఖర్చు చేయడానికి నిజంగా వెనకాడుతుందా? ఇటువంటి దారుణమైన వ్యవస్థలో మనం ఉన్నప్పటికీ కూడా వీల్ హ్యావ్ టు ఫైట్. లెట్స్ బికమ్ మోర్ హ్యూమెన్ ఇన్ డూయింగ్ సో అని చెప్పి ప్రతి కలెక్టర్కు కూడా ఈ సందర్భంగా కూడా నేను చెప్తా ఉన్నా. ఆఫ్ కోర్స్ వీఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్, గ్రేట్ జాబ్ అని ఒకవైపున కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు, ఆశా వర్కర్ల దగ్గర నుంచి, డాక్టర్ల దగ్గర నుంచి, వాలంటీర్ల వరకు కూడా అందరినీ కూడా కంగ్రాచులేట్ ఒకవైపున చేస్తూనే, మీరు చేస్తూ ఉన్న కృషి చాలా గొప్పది అని చెప్పి కంగ్రాచులేట్ ఒకవైపున చేస్తూనే, మరోవైపున ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు బికమ్ more and more humane in addressing the needs of the people. In fact, 104 కాల్ సెంటర్ను పూర్తిగా ఓన్ చేసుకోమని చెప్పి నేను కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. దట్ ఈస్ అవర్ సిగ్నేచర్. 104 అనేది రాష్ట్రంలో ఉన్న 104కు అనుసంధానంగా ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా 104ను అనుసంధానం చేయాలి. Collectors should own 104.
ఏదైనా జిల్లాలో 104కు ఫోన్ చేస్తే ఆ రెస్పాన్స్ సరిగ్గా లేదు అని చెప్పే మాట వస్తే అది దయచేసి ప్రతి కలెక్టర్ కూడా తన తల తీసేసినట్టుగా భావించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కన్సర్న్డ్ జేసీ హూ ఇస్ ఇన్ఛార్జ్ ఆఫ్ 104 వాళ్ళు కూడా అదే రకమైన ప్రిస్టేజ్గా దాన్ని భావించమని చెప్పి కోరుతా ఉన్నాను. అదే రకమైన ప్రైడ్తో దాన్ని తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. 104కు కానీ ఎవరైనా ఫోన్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సాటిస్ఫాక్టరీ లెవెల్తో ఆ 104కు రెస్పాన్స్ అనేది ఉండాలి. కాల్ ఎత్తకపోవడం కానీ, కాల్కు రిప్లై చేయకపోవడం కానీ, కాల్లో SLA ప్రకారం టైం ప్రకారం మందులు కేటాయింపులు కానీ, క్వారంటైన్ సెంటర్లో చేర్చడం కానీ, హాస్పిటల్లో బెడ్ అవైలబుల్గా చేసి వాళ్ళని చేర్పించడం కానీ, ఇవన్నీ కూడా మన బాధ్యతలు. ఇవన్నీ కూడా వీఆర్ సైనింగ్ ఆఫ్. వీ నీడ్ టు ఓన్ దెమ్. ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఆరోగ్యశ్రీలో not only is COVID care made part of Arogyasri, but I'm proud to say that ఈ రోజు కోవిడ్ ట్రీట్మెంట్ రూపాయి డబ్బు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ప్రతి పేదవాడికి 104 నెంబర్కు ఫోన్ చేస్తే చాలు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చే జాబితాలో అత్యధికంగా కూడా మన రాష్ట్రము ఉందని చెప్పి కూడా గర్వంగా కూడా నేను చెప్తాను. ఈరోజు కూడా యాజ్ వీ స్పీక్ అరౌండ్ అబౌట్ 25,000 పీపుల్ are under Arogyasri beds as we speak even today, who are undergoing free treatment. So we are all proud of that. ఇవన్నీ కూడా మనం అంతా కలిసికట్టుగా చేసినాం కాబట్టి జరుగుతూ ఉంది. సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు ఓన్ దట్ నెంబర్ 104 అనేది మన నెంబర్. మనం ఖచ్చితంగా దాన్ని ఓన్ చేసుకోవాలి. ప్రాపర్ SLA ప్రకారం దాన్ని మేనేజ్ చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఆల్మోస్ట్ 16,000 to 17,000 ఫోన్ కాల్స్ ఎవ్రీ డే 104 నెంబర్కి వస్తూ ఉన్నాయి. ఐ డూ అగ్రీ దీస్ ఆర్ హ్యూజ్ నెంబర్స్. వీ హ్యావ్ నెవర్ సీన్ సచ్ కైండ్ ఆఫ్ నెంబర్స్ కమ్. బట్ దీనికి తగ్గట్టుగానే మన 104 నెంబర్స్లో మనము ఆ కాల్స్ను రిసీవ్ చేసే కెపాసిటీని మనము కాల్ సెంటర్స్లో స్టేట్ లెవెల్లోనూ ఇంప్రూవ్ చేస్తూ ఉన్నాం. దానికి తగ్గట్టుగానే డిస్ట్రిక్ట్ లెవెల్స్లో కూడా ఇంక్రీజ్ చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ద నెంబర్ ఆఫ్ లైన్స్, ద నెంబర్ ఆఫ్ assistants who are actually engaged in this process, వాళ్ళ మనుషులను, నెంబర్ ఆఫ్ లైన్స్ను రెండు కూడా ఇంక్రీజ్ చేసే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చూడమని చెప్తా ఉన్నా. ఎవ్రీ కాల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాల్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అటువైపున ఆ కాల్ చేసే వ్యక్తి మన ఇంట్లో ఉన్న వ్యక్తి, మన ఇంట్లో మన బంధువే, మన ఇంట్లో మనకు కావాల్సిన వ్యక్తి అటువైపు నుంచి ఫోన్ చేస్తే ఏ రకమైన రెస్పాన్స్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద ఫోన్ కాల్, అదే రకమైన రెస్పాన్స్ మనం ఈ ఫోన్ 104 నుంచి ఇవ్వగలగాలి అన్నది దయచేసి మనసులో పెట్టుకోమని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఆల్ ది కలెక్టర్స్ అండ్ ఆల్ ది జాయింట్ కలెక్టర్స్, ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ గివ్ సచ్ ఎంపతి, యూ షో సచ్ ఎంపతి టువర్డ్స్ దోస్ పీపుల్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బీ ఇట్ requirement of testing, be it teleconsultation with medical professionals, be it requirement of beds in hospitals, be it transportation, be it ఇవన్నీ కూడా SLA పీరియడ్లో ఖచ్చితంగా అందుబాటులోకి వచ్చే కార్యక్రమం జరగాలి. 3 గంటల లోపల ఖచ్చితంగా మనము వాళ్ళకు సేవలు అందించే బాధ్యత తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేస్తాం. 21 రోజుల లోపల ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ కార్డు కానీ, పెన్షన్ కార్డు కానీ, రైస్ కార్డు కానీ ఖచ్చితంగా ఇవ్వాలి. ఏ కలెక్టర్ అయినా కూడా వీటి విషయంలో 100% ఉండాలి SLA. ఎక్కడైనా కూడా కలెక్టర్లు ఈ విషయాలలో ఫెయిల్ అవుతే మాత్రం 4 విషయాలు మీకు ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఆరోగ్యశ్రీ కార్డ్, పెన్షన్ కార్డ్, రైస్ కార్డ్, హౌస్ సైట్, ఈ 4 విషయాలు మాత్రం ఖచ్చితంగా వెరీ వెరీ క్లియర్గా చెప్తా ఉన్నా. విత్ ఇన్ ద SLA ఖచ్చితంగా ఇవ్వాలి. 21 days మిగిలిన వాటికి 90 days హౌస్ సైట్స్కు. వీటి విషయంలో మాత్రం కలెక్టర్స్ గన తాస్కారం చేస్తే మాత్రం నేను వెరీ వెరీ క్లియర్గా చెప్తా ఉన్నా. ఇక్కడ మాత్రం ఐ విల్ నాట్ హెసిటేట్ టు మూవ్ యూ అవుట్ ఇఫ్ ఇన్ కేస్ దెర్ ఇస్ డిలే ఇన్ దీస్ ఇష్యూస్.
ఇవి మాత్రం చాలా చాలా సీరియస్గా చెప్తా ఉన్నా. ఇవి సామాన్యునికి సంబంధించిన విషయాలు, కామన్ మ్యాన్కు సంబంధించిన విషయాలు. ఇక్కడ మాత్రం మీరు ఖచ్చితంగా ఎంపతి చూపించాల్సిందే. ఇక్కడ మాత్రం దయచేసి ఓన్ దీస్ ప్రోగ్రామ్స్. ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ డిలే ఉండకూడదు. ప్లీజ్ మేక్ షూర్ దట్ we live up to our expectations there in these areas at least.